మరి వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీ కృప చూపి మీ యొక్క జ్ఞానం అందించి మీ శక్తిని అందించి మీరే ప్రభువానైనా మాతో మాట్లాడమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 దినాల ప్రార్థన పరిచర్యలను మనము ప్రారంభించుకుంటూ ఉన్నాం కనుక నేను ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. మీ మీద కోర్టులో ఒక కేసు ఉంది. మీ మీద కోర్టులో ఒక కేసు ఉంది. ఆ కేసు వాయిదాకి వచ్చింది. వాయిదాకి వచ్చినప్పుడు మీరేం చేయాలి? కోర్టు దగ్గరికి వెళ్ళాలా? మీ వాయిదా వచ్చినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళాలా అవసరం లేదా? వెళ్ళాలా? అది మీకోసం ప్రార్థన చేయాలంటే మీరు ఇటు ఉండాలి. ఈ 40 రోజుల ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థన చేయాలంటే మీరు ఎక్కడ ఉండాలి? మీరు మందిరంలో ఉండాలి. ఇది దేవుడు మనం కలుసుకోబోయేటువంటి ప్రదేశం అన్నమాట. ఈ 40 రోజులు మనం ఏం చేయబోతున్నామంటే దేవునితో కలిసి మన యొక్క విషయాలన్నీ ప్రభుతోటి మనం చెప్పేటువంటి సమయం అన్నమాట. ఈ సమయంలో వస్తే మన వ్యాజ్యాలను మనం దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగిస్తాం, ఇలా చేస్తారు. కాబట్టి ఈ దినము మనము కొన్ని విషయాలను మనము ఆయా రీతిగా మనము నేర్చుకోబోతా ఉన్నాం. యేసుక్రీస్తు పరిచర్య, ఆయన శిలువ శక్తి అనేటువంటి విషయంతో మనము ప్రారంభిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిచర్య ఏమిటి, ఆయన యొక్క శిలువ శక్తి ఏంటి అనే విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాలు ఎలా ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నానంటే 40 రోజులకు ముందు ప్రభువారు శిలువకు అప్పగింపబడక ముందు 40 రోజులు ఆయన ఏం చేశారు అనే విషయాలన్నిటినీ రోజువారీగా మనం చూస్తూ కొన్ని ప్రార్థనాంశాలను కలిపినటువంటి వాక్య ధ్యానాలతోటి మనం ముందుకి వెళ్ళబోతా ఉన్నాం. మంచిది. మరి మూలవాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగం. చెప్పండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగం. సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఓటన వచ్చింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఏమిటి, ఈ భూలోకంలో క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఏమిటి, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అని అంటే ఒకే ఒక లైన్లో మనం ఏం చెప్పొచ్చు అంటే నశించిన దానిని వెదక రక్షించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు వచ్చాడు. సింపుల్గా ఒక్కటే లైన్ అన్నమాట. కాబట్టి ఆయన పరిచర్యలో ఏ విషయాలు ఉన్నాయి, ఆయన వచ్చినటువంటి విషయాలు ఏంటి అనే విషయాలను మనము కొన్ని గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచన భాగంలో ఆయన యొక్క సువార్త ప్రారంభము గురించినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాబట్టి రక్షణను గూర్చినటువంటి సువార్త ప్రకటించటం క్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ్యమైనటువంటి పని. ఆయన యొక్క పరిచర్యలో ఒక భాగం ఏంటంటే, ఆయన పరిచర్యలో ఒక భాగం లేదా ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే సువార్త ప్రకటించటము. ఏమి సువార్త? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందుడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, మారు మనసు పొందుడని చెప్పుచు. పొందాల్సిన దేవుడు ఇక్కడ శ్రీలక్ష్మి, అది క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడు? మారు మనసు పొందండి అని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు అన్నమాట. కాబట్టి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనా పరిచర్యలో మీరు తీర్మానించుకోవాలా. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా తీర్మానించుకొని ప్రభువా, కాలం సంపూర్ణమైంది, మీ రాజ్యం అతి సమీపంగా ఉంది, కాబట్టి
నీ గురించినటువంటి సువార్త, సిలువను గురించినటువంటి వార్తను మేము నమ్మటానికి ప్రభువా మా పాపాలు క్షమించండి, నీ రాజ్యంలో మాకు కూడా భాగాన్ని దయచేయండి మరి అని మీరు ప్రార్థన చేసుకోవాలా. ప్రభువారి సిలువలో చేసిన త్యాగాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుతూ గలిలయకు వచ్చాను. కాబట్టి ఆ విధంగా సువార్త ప్రకటించడం అనేటువంటిది ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో మనం చూస్తా ఉన్నాం. మొదటి యోహాను పత్రికలో నుంచి 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది 7 నుంచి చూద్దాం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైన ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. తర్వాత అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది కింద సాతాను అని రాశాడు. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. అపవాది క్రియలు లయపరచటానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకమునకు వచ్చారు. అపవాది క్రియలను లయపరచుట అంటే ఏంటి? అపవాది క్రియలు లయపరచుట అంటే ఏంటి? అపవాది క్రియలు అంటే ఏంటి? అపవాది క్రియలంటే కీడు. దేవుని క్రియలంటే మనకేందో తెలిస్తే అపవాది క్రియలు అంటే ఏంటి మనకు అర్థమైపోతుంది. దేవుని క్రియలకి వ్యతిరేకంగా ఉండేవన్నీ అపవాది క్రియలు, అంతే కదా, అవేవైనా కానీ. సో ఇప్పుడు దేవుని క్రియలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాటిని అపవాది క్రియలు అన్నారు కదా. దేవుని క్రియలకు ఇప్పుడు మనం ఎలా ఆలోచిద్దామంటే, దేవుని క్రియలు దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆయన చేసిన జంతువులు, ఈ భూలోకంలో ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవుడు చేసినటువంటి మనిషి, ఆయన రూపంలో చేసినటువంటి మరి ఆదాము హవ్వ, వీళ్ళని మనం గమనించినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సృష్టి. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? దేవుని యొక్క సృష్టి. ఎప్పుడు వరకు దేవుని యొక్క సృష్టి అంటే పాపం ప్రవేశించక ముందు వరకు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సృష్టి, అంటే అపవాదికి సంబంధం లేనటువంటి పరిస్థితి అన్నమాట. అపవాదికి తావు లేనటువంటి పరిస్థితి, రైట్? ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో, పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి ఏమైందంటే అపవాది యొక్క క్రియలు అనేటువంటివి ప్రారంభమైనవి అన్నమాట. అపవాది యొక్క క్రియలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి అంటే ఆది నుంచే అపవాది యొక్క క్రియలు మరి ప్రారంభమైనవి. ఇప్పుడు నేను కొన్ని అపవాది క్రియలు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. కొద్దిగా వినటానికి కొద్దిగా అంటే ఇబ్బందిగా కాదు కానీ ఫన్నీగా ఉంటుంది అన్నమాట. మీరు గమనించండి. జ్వరం రావటం అపవాది క్రియ. షుగరు, బీపీ తోటి బాధపడటం అపవాది క్రియ. థైరాయిడ్ తోటి బాధపడటం ఏంటి చెప్పండి? థైరాయిడ్ తోటి బాధపడటం అపవాది క్రియ. ఎక్కువ కాలం దీర్ఘకాలిక వ్యాధులు మనకు రావటం అపవాది యొక్క క్రియ. అదవుతుందా? ప్రభు వారు ఏం చేశాడు? ఆయన వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తా వచ్చాడు. ఏం చేస్తా వచ్చాడు? స్వస్థపరుస్తా వచ్చాడు. ఏమి స్వస్థపరుస్తా వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయపరుస్తూ ఉన్నాడు. అపవాది యొక్క క్రియ ఏంటి? అనారోగ్యం రావడం. ఏం రావటం చెప్పండి? అనారోగ్యం రావటం అపవాది యొక్క క్రియ. ఆదాము ఎప్పుడైనా అనారోగ్యంతో బాధపడినట్టుగా బైబిల్లో ఉందా? ఆదాము అవ్వకు దగ్గు వచ్చింది, అవ్వకి కొంతకాలం బాధపడింది, అందుకని అనే విషయాలు ఏమన్నా ఉన్నాయా? పాపం చేసిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ మారిపోయినాయి. వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. వేదనతోటి నువ్వు పిల్లల్ని కంటావు అని చెప్పారు. వేదనతోటి నువ్వు పిల్లల్ని కంటావు. వేదన అనేటువంటిది పాపం తర్వాతే ఉంది కానీ పాపానికి ముందు వేదన అనేటువంటి మాట లేదు. కాబట్టి దేవుడు ఆ ప్రభువారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఒకటి సువార్త ప్రకటించడానికి,
రెండోది అపవాది క్రియలను లయపరచటానికి. నీకు స్వస్థత కలిగింది అంటే దాని అర్థం ఏంటంటే అపవాది క్రియ లయపరచబడింది. అపవాది ఒక క్రియ మన మైండ్లో పెట్టాడు అనమాట. ఒకటి పెట్టి గందరగోళం చేద్దామని చూశాడు. మనం ప్రార్థన చేశాం, అప్పుడు దేవుడు ఏం చేశాడు, దాని నుంచి నీకు విడుదల దయచేశాడు. అంటే అపవాది క్రియను ప్రభువారు ఏం చేశాడు, లయపరిచాడు. ఇలా అర్థం చేసుకోవాలి. మూడోది, తన ప్రాణాన్ని ఇవ్వటానికి, క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. 20వ అధ్యాయం 28వ వచన భాగం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? మొదటి విషయం చెప్పండి, ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడమ్మా? సువార్త ప్రకటించడానికి. రెండవది ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలను లయపరచడానికి. మూడోది ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనము, విమోచన క్రయధనము. కాబట్టి విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 3:16 ప్రకారం మనం ఏం చూస్తాము, నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అనమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. వాని యందు, పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతివాడు కూడా ఏమవుతాడు, నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి మొదట ప్రభు వారు స్వార్థ ప్రకటించడానికి భూలోకానికి వచ్చాడు. రెండోది అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. మూడోది క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. నాలుగోదిగా ఏం చూసాము, నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఆయన పరిచర్య ఏంటి, ఈ భూలోకంలో క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఏంటి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యేసుక్రీస్తు పరిచర్య. యేసుక్రీస్తు పరిచర్య సిలువ యొక్క శక్తి. యేసుక్రీస్తు పరిచర్య సిలువ యొక్క శక్తి. సిలువ అనేటువంటిది ప్రభు వారికి ఆయన ఏదో తప్పు చేస్తే ఆయనకి ఏదో మరణ శిక్ష లాంటిది విధిస్తే అయ్యింది కాదు. అది ముందుగానే నిర్ణయింపబడినటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఎక్కువ ప్రార్థనలో సమయం గడపాలి కాబట్టి క్లుప్తంగా నేను నా యొక్క వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఆ విషయం ఉంటుంది. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము, యేసుక్రీస్తు పరిచర్య, తండ్రి యొక్క చిత్తము అనేటువంటి విషయాలు మనము చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఆయన శిలువ మరణాన్ని గురించి ఆయనకి ఎలా తెలుసు? క్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ వేయబడాలి అనేటువంటి విషయం ప్రభు వారికి ఎలా తెలుసు? ఆయన శిలువ వేయబడతాడు అనేటువంటి విషయం ఆయనకి ఎలా తెలుసు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఓకే, ఇంకా ఓకే, తండ్రి చిత్తం నెరవేర్చడం ఓకే. ఆయన ఈ భూలోకానికి పంపబడ్డాడు, వచ్చాడు, ఆయన స్వస్థత కార్యాలు చేశాడు, మంచి అద్భుత కార్యాలు చేశాడు, వాక్యం బోధించాడు. ఇవన్నీ చేస్తా ఉండగా ఇంకా నీకు సిలువుకి సమయం దగ్గర పడింది, నువ్వు సిలువ వేయబడతావు అనేటువంటి విషయం ప్రభువుకి ఎలా తెలుసు? మనం ఈ 40 దినాల ప్రార్థనా పరిచర్యలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడి నుంచి తెలిసింది, ఏ విషయాలను బట్టి తెలిసింది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ముందుగా చెప్తా ఉన్నాడు, ఆయన యెరూషలేమునకు వెళ్ళుట అనేటువంటి విషయం దగ్గరే, ఏమవుతా ఉందంటే ఆయన సిలువ వేయబడేటువంటి విషయాలను గురించి బోధిస్తా వచ్చాడు. 20వ అధ్యాయంలో కూడా ఒక మాట రాసింది, అది కూడా చదువుదాం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం నుంచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను,
యెరూషలేమునకు వెళ్ళుట అనేటువంటి విషయంలో మనకేం తెలుస్తా ఉందంటే ఆయన సిలువ వేయబడతాడు అనేటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఆయన మరి గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చెప్తా ఉన్నాడు, నేను గొర్రెల కాపరులను కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలన్నింటినీ గమనిస్తా ఉన్నప్పుడు ఏం తెలుస్తా ఉందంటే ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించినటువంటి విషయాలను అర్థం చేసుకోవటం అనేటువంటిది తెలుస్తా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాము 18వ వచనంలో, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతుడు, 3వ దినమున ఆయన మరలా లేచును. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నప్పుడు పేతురు వెనక్కి తిరిగాడు. పేతురు వెనక్కి తిరిగి, అయ్యా నీకు మరణం అనేది దగ్గరికి రాకూడదు, మరణం అనేది నీకు దూరం వెళ్ళిపోవాలా అంటే అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడు, సతానా నువ్వు నా వెనక్కి పో, నువ్వు ఎప్పుడు ఈ లోకానికి సంబంధించిన భౌతికమైన విషయాలను బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ తండ్రి చిత్తాన్ని నువ్వు గ్రహించట్లేదు అనే మాట అంటా ఉన్నాడు. కాబట్టి శిలువ మరణాన్ని గురించి ఆయనకు ముందుగానే తెలుసు, ఆ విషయాన్ని ప్రభు వారు ఇక్కడ వెల్లడిపరుస్తా ఉన్నాడు. తర్వాత ఆయన స్వభావాన్ని గురించినటువంటి విషయాల్లో కూడా మనం గమనించవచ్చు. ఆయన స్వభావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆయన యొక్క స్వభావము, ఆయన ఎందుకు పంపబడ్డాడు, ఆయన ఎందుకు జీవిస్తున్నాడు, ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనే విషయాలను మనం అర్థం చేసుకోవటం ద్వారా కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గుర్తెరిగినటువంటి వానిగా మనము చూస్తామన్నమాట. ఒక వచనాన్ని మనం చూడొచ్చు. ఎక్కడంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయములో నుంచి మనం చూడొచ్చు అనమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతట్లో కూడా ఆయన యొక్క పరిస్థితిని, అంటే శిలువ వేయబడవలసినటువంటి పరిస్థితులను గురించినటువంటి మాటలు మనం చూడగలుగుతాం. అదేవిధంగా కీర్తనలు 22వ అధ్యాయం అంతా కూడా, 22వ కీర్తన అంతా కూడా అదే ఉంటది. నీవు నన్నేలా విడనాడితివి అనేటువంటి విషయం దగ్గర నుంచి మరి ప్రభు వారికి జరిగినటువంటి విషయాలన్నీ మనం ఈ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఇంకా మనం చూడాలనుకుంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనము క్రీస్తు ప్రభు వారికి జరిగేటువంటి విషయాలని ముందుగానే చూస్తాం. అంటే ఇవన్నీ మనం చూస్తున్నామంటే అర్థం ఏంటి, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించినటువంటి విషయాలు ముందుగానే ప్రవచనాల్లో రాయబడినటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. ప్రవచనాల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధరణాన్ని గురించి, ఆయన యొక్క పరలోకం ఇచ్చేటువంటి భాగ్యం గురించి, పరలోక భాగ్యం అంటే నిత్యత్వాన్ని గురించినటువంటి విషయాల గురించి మరి వ్రాయబడినటువంటి మాటలు చూస్తాం. ఇంకొద్దిగా గనక మనం దావీదు మాటల్లో నుంచి మనం గమనిస్తే, దావీదు చెప్పేటువంటి మాటలన్నీ, ఆయన కీర్తనలు రాసిన మాటలన్నీ ఎలా ఉంటాయంటే, అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక తలుపు అడ్డం అన్నట్టుగా ఉంటుంది. ఏంటి ఆ తలుపు తీస్తే అటు పరలోకం, తలుపు మూస్తే ఇటు భూలోకం అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అంటే, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభువా, ఈ గోతిలోకి పడిన తర్వాత నేను వెంటనే నీ రాజ్యంలోనికి కనిపిస్తాను, నీ రాజ్యంలో ఉంటాను అని. అంటే అది ఎంత సింపుల్గా చెప్పాడంటే, మరణం అనేటువంటిది కేవలం ఒక ద్వారం లాంటిదే. ఈ భూలోక జీవితానికి, దేవుని దగ్గరికి నడిపింపబడేటువంటి ఆత్మీయ జీవితానికి ఒక చిన్న ద్వారం అన్నంత ఈజీగా చెప్తా వచ్చాడు అనమాట. కాబట్టి ప్రియులరా, మరి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు కూడా మనం ఈ విషయంలోనే చూస్తా ఉన్నాం. సరే, మనం చివరికి వస్తా ఉన్నాము. సిలువ యొక్క అర్థం ఏంటో మనం చూద్దాం. సిలువ యొక్క అర్థం ఏంటి? సిలువ అంటే ఏంటి? చర్చి మీద సిలువ బొమ్మ పెట్టాం. సిలువ అంటే ఏంటి ఏమా? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే చావు అని అర్థం. సిలువ అంటే ఏంటి? సింపుల్గా చావు అని అర్థం. ఏం చావు? ఏం చావు? పాపానికి చావు. దేనికి చావు? పాపానికి చావు. అంటే ఇక్కడ దేవుని మందిరానికి వచ్చేటువంటి వాడు దేనికోసం వస్తాడంటే, పాపం నుంచి విడుదల పొందటానికి, పాపం అనేటువంటి దాని నుంచి విడుదల పొంది నీతి అనేటువంటి దానిలోనికి ప్రవేశించడానికి ఒక ద్వారం, ఒక మార్గం ఏంటి? సిలువ అనేటువంటి మార్గం. సరే, ఒక పాట కూడా పాడొచ్చు కానీ నాకు పూర్తిగా రాదు. సిలువ చెంత చెరిన నాడే శములను కలుషాలను కడిగివేయటానికి సిలువ. ఎందుకంటే కలుషాత్ములమైనటువంటి మనలను
ఆ కలుషితమైనటువంటి పాప బంధకాల నుంచి విడుదల పొందాను అని చెప్పటానికి ఏంటి చెప్పండి? సిలువ అన్నమాట. సిలువని ఎందుకు ధరించాలి మనం, లేకపోతే సిలువని ఎందుకు చూపించాలి అంటే, సిలువ అనేటువంటి దాన్ని చూపించినప్పుడు దాని అర్థం ఏంటంటే, కలుషాత్ములమైనటువంటి మేము ఆ కలుషమైనటువంటి లేదా పాప బంధకాల నుంచి విడిపింపబడ్డాము అని చెప్పడానికి ఒక మీనింగ్ అన్నమాట, ఒక అర్థం. అందుకే సిలువ అనేటువంటి దాన్ని మనము చూపిస్తా ఉన్నాం. సరే, మన వాక్యంలో నుంచి చూస్తే పాప పరిహారము నిమిత్తము. ఎందుకు సిలువ ఎందుకు అంటే పాప పరిహారము నిమిత్తము. యెషయా గ్రంథం 53:5 మనం గమనించవచ్చు. ఒకసారి ఆ మాట కనుక చూడగలిగితే 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి సిలువ అనేటువంటి దాని వెనక జరిగినటువంటి విషయాలు, సిలువ వలన నాకు వచ్చేటువంటి లాభం, సిలువ అంటే ఏంటి అనేటువంటి విషయంలో పాప పరిహారం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క 40 దినాల శ్రమల దినాల పరిచర్యలో, ఈ యొక్క ఉపవాస ప్రార్థన పరిచర్యలో క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని మనందరం కూడా తలపోసుకోవాలి. ఈరోజు వాక్యం తర్వాత మిమ్మల్ని ధనవంతులయ్యే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. అబ్బా, ధనవానంగా నవ్వుతా ఉన్నారు చూడండి. విషయాల్లో నుంచి ఒక పాయింట్ నేను మీకు చెప్తాను. తర్వాత పాప పరిహారం అనేది మనకు కనిపిస్తుంది సిలువలో. రెండోది ఏం కనిపిస్తూ ఉంది అంటే, పాప మరణములపై మనకు విజయం కనిపిస్తూ ఉంది. సిలువ అనేటువంటిది ఏం తెలియజేస్తూ ఉంది? పాప మరణాల మీద మనకి విజయాన్ని తెలియజేస్తూ ఉంది. కొలసీయులకు రాసిన పత్రిక 2:14 మనం చూస్తే ఆ విషయం మనకి కనిపిస్తుంది అన్నమాట. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను సరే, మనం అంతవరకు చదువుదాం. ఎంతవరకు? అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. సిలువ అనేటువంటి దాని వెనుక మన యొక్క అపరాధాలకు క్షమాపణ అనేటువంటిది దొరుకుతుంది. అపరాధాలకు ఏం కనిపిస్తుంది? క్షమాపణ. అది ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, తన యొక్క ప్రేమను చూపాడు అన్నమాట. తన యొక్క ప్రేమను మన ఎడల చూపాడు అని కూడా మనం చూస్తాం. సిలువ అనగానే ప్రేమ అనేటువంటిది కూడా మనకి కనిపిస్తూ ఉంది. అది ఎక్కడుందంటే 15వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 15:13 అనుకుంటారు చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు అని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. కాబట్టి స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, లేదా మనందరి నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి వాడు, ఇలాంటి స్నేహితుడు ఈ భూలోకంలో ఉండే స్నేహితుడు కాదు. ఈయన పరిశుద్ధుడైనటువంటి స్నేహితుడు గాను, మన కాపరి గాను, మన రక్షకుడు గాను మనకు కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం చూసినప్పుడు సిలువ ఎందుకు అంటే పాప పరిహారం నిమిత్తం. రెండోది ఏంటి? పాప మరణములపై విజయము నిమిత్తం. మనం పాప మరణాల మీద విజయాన్ని పొందటానికి. ఇంకా ఏం చూస్తా ఉన్నాం మనము? తన యొక్క ప్రేమను చూపినటువంటి విషయాన్ని బట్టి, క్రీస్తు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఎంత ప్రేమను చూపాడు అని చెప్పటానికి సిలువ అన్నమాట. కాబట్టి చర్చి మీద సిలువ ఎందుకు ఉంటుంది అంటే ఇవన్నీ కారణాలు. సిలువను గురించినటువంటి విషయాలు తెలియని వాళ్ళకి వెరితనంగా ఉంటుంది అది. దాని గురించి అదేనండి, మీ ప్రభు సిలువ మీద మరణిస్తే ఆ మరణాన్ని ఎదురుగా సిలువ మీద చూపిస్తున్నారేంటి మీరు, అది మీకు అవమానం కాదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని వాళ్ళు అంటారు అలాగా? ఎందుకంటారు? వాళ్ళకి సిలువ యొక్క విలువ తెలియదు, సిలువ యొక్క శక్తి తెలియదు. క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన త్యాగం యొక్క శక్తి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అంటారు. చివరిగా నేను ఇంకొక మాట చెప్పి మరి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. సిలువ ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? సిలువ ద్వారా దేవుడు మనకేమిచ్చాడు? సిలువ ద్వారా ప్రభు మనకి ఏమిచ్చాడంటే పాపక్షమాపణ అనేటువంటిది ఇచ్చాడన్నమాట. ఏమిచ్చాడు? పాపక్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రికల నుంచి మనం చూస్తే 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడొచ్చు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి విమోచన క్షమాపణ, మన అపరాధములకు ఏం కలిగిందండి? క్షమాపణ కలిగింది. ఆయన రక్తం వలన మనకు విమోచన, అపరాధాలకు క్షమాపణ, పాప క్షమాపణ అనేటువంటిది సిలువ ద్వారా దేవుడు మనకు దయచేశారు. నువ్వు సిలువ దగ్గరికి వచ్చావు అంటే, క్రీస్తు ప్రభు వారి సిలువలో నా కోసం మరణించాడు అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అంటే, ఆ కారణాన్ని బట్టి నువ్వు వచ్చావు అంటే నీకేం జరిగిందని చెప్పాలా? పాప క్షమాపణ జరిగిందని చెప్పాలా? 2 కొరింథీలో మనం ఏం చూస్తామంటే, 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19లో ఆయన మనకు దేవునితోటి ఆ దగ్గర సంబంధాన్ని ఇచ్చాడనమాట. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, తెగిపోయిన బంధం అనేటువంటిది మరలా ప్రభు వారు సిలువ ద్వారా కలిపాడు అనమాట. అప్పటి నుంచి మనం అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేయగలిగే ఏం గమనించవచ్చు అంటే, ఆయన ఏమిచ్చాడు మనకి? నిత్య జీవం ఇచ్చాడు. ఏం చేశాడు? నిత్య జీవం. సిలువ ద్వారా దేవుడు మనకి ఇచ్చింది అంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు అనమాట. కొలస్సీ 2:15 ఏం చెప్తాడంటే, సాతానుపై జయమిచ్చానని చెప్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 ఏం చెప్పాడు? క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేసిన ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచారు. ఈ విషయాలన్నింటిలో మనకేం కనిపిస్తా ఉందంటే, ఆయన సాతానుపై విజయాన్ని మనకు ఇచ్చాడనమాట. ఆయన మనకు నూతన నిబంధనను ఇచ్చాడనమాట. ఇంకా ఏమి ఇచ్చాడు చెప్పండి? నూతన నిబంధన కూడా ఇచ్చాడు. ఒక మాట అది కూడా చూడండి. లూకాసు వార్తలను చూద్దాం. 20 అనుకుంటాను, 20వ అధ్యాయము 8. రూపమును పై వ్రాత ఎవరిని అడుగో వాడు కైసరవంతి, అందుకని అలాగైతే కైసరవి కైసరుకును, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పారు. చివరిగా ఎందుకు మనం సిలువను జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఎందుకు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఎందుకు మనము ఈ 40 దినాలు క్రీస్తు శ్రమల దినాలుగా మనం అనుకుంటూ ఉపవాస దినాలుగా చాటించుకుని మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి విషయం గనక. లూకాసు వార్త 22:19 అది రాస్తాడు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దించేయడం చెప్పాను. కాబట్టి ఆయనను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఏం చేయాలా? జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఏ విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి? ఏ విషయాలు తెచ్చుకోవాలండి? ఆయన మన కొరకు చేసినటువంటి విషయాలన్నింటిలో కూడా ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఆయన మన పాపాలు క్షమించినందుకు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. గతించిన దినాల్లో ఆయన మన ఎడల చూపినటువంటి కృపను జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఈ విధంగా మనం అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన నామాన్ని స్తుతించాలా. మరి నేను మీకు బాగా డబ్బులు వచ్చే విషయం చెప్తా అన్నాను కదా, చెప్పనా? ప్రతిరోజు ఉదయాన్నే 4 నుంచి 5 దాకా లేవాలి. మీరు లేచి ప్రార్థన చేయకుండా కేవలం ఏం చేయాలంటే ఆరాధించాలా. కేవలం దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రార్థన చేయకూడదు. ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. మీరు బాగా ధనవంతులు అవ్వాలి అంటే, ధనం అంటే ఉట్టి డబ్బులుంటే కాదు, శాంతి సమాధానంతో కలిపినటువంటి ఆనందం, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఇలాంటివన్నీ రావాలి అంటే నేను బాగా అబ్జర్వ్ చేసిన కొన్ని జీవితాలు, వాక్యానుసారమైనటువంటి విషయాలు. దావీదు జీవితంతో మనం పోల్చుకుంటే, దావీదు యుద్ధంలో ఓడిపోయి చనిపోయాడు కదా. దావీదు ఒక యుద్ధంలో పోరాడి అవతల ఫిలిస్తీయులు ఒక కత్తి దూస్తే పొడవబడి చనిపోయాడు. దావీదు సంగతి నేను చెప్తుంది. దావీదు అలా చనిపోలేదా? ఎలా చనిపోయాడు? బాగా నిండు ముసలోడు అయిపోయి చనిపోయాడు.
కాబట్టి ఇప్పుడు మనకేం కావాలంటే దావీదు లాంటి జీవితం కావాలి. ఎలాంటి జీవితం కావాలి? అట్లని మరి దావీదు యుద్ధాలు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? పాపం చేయలేదా? దావీదు మనలంటోడేగా ఒక రకంగా. అయినా మరి అంత సంతోషంగా తన యొక్క జీవితం అనేటువంటిది ఎందుకు సాగింది? ఒక రహస్యం ఉంది. ఏంటంటే దావీదు కీర్తనలు రచించాడు. కీర్తనలు అర్థమైందా? ఆ కీర్తనలన్నింటిలో మనకేం కనిపిస్తుంది అంటే దేవుణ్ణి స్తుతించే విధానం కనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించే విధానం, దేవుణ్ణి ఆరాధించిన విధానం కనిపిస్తుంది. ఒరే వాడెవడో ఉజ్జా అనేవాడు ఇటు పట్టుకోమని ఆడు చచ్చాడ్రా, దీన్ని మనమే తీసుకెళ్తామని చెప్పేసి ఆ ద్వారపాలకుడు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు. వాము ఇదేంది, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు పెట్టిన ఈ మందసానికి ఎంత పవర్ ఉంది, ఇంక ఇది కనుక నా దగ్గరికి నా రూమ్లోకి తీసుకొచ్చామంటే నేను నా వల్ల కాదు, అసలే నా పాపాలు నేను చేసిన అపరాధాలు భయంకరమైనవి అని దావీదు భయపడి ఆడ పెట్టాడు. కానీ అక్కడ పెట్టినందువల్ల ఓబేదెదోము భలే దీవించబడుతున్నాడని చెప్పి తెలుసుకోగానే ఏం చేశాడంటే ఇంకా అక్కడ స్టార్ట్ చేశాడు ఆరాధించడం. ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఆ ఓబేదెదోము ఇంటి దగ్గర నుంచి దావీదు పురానికి ఆ మందసాన్ని తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేశాడు. ఆరాధన అనేది అలా చేశాడు అనమాట. అర్థమైందా? ఆరాధన చేసేటప్పుడు అడ్డంకులు కూడా వస్తాయి. మీకాల్ అనే ఏం చేసింది? ఎగతాళి చేసింది. నువ్వు రాజు అయి ఉండి ఏంది ఇంత దరిద్రంగా అంది. దేవుడు ఉజ్జాని మొత్తినట్టుగా మొత్తలేదు కానీ మొత్తాడు. అర్థమైందా? ఉజ్జాని మొత్తినట్టుగా మొత్తలేదు కానీ మొత్తినట్టే అర్థం కదా, అదనమాట. కాబట్టి మీరు గనక నిజంగా దీవించబడాలి, పరిస్థితులన్నీ అనుకూలంగా మీకు రావాలి. ఓకే, మీకున్న అప్పులన్నీ పోయి దేవుడు అన్నిటిని దీవెనకరంగా మార్చాలి. దీవెనకరంగా అంటే చేతిలో ఉట్టి డబ్బులుంటే సరిపోవు. డబ్బులు చాలా మందికి ఉంటాయి, కానీ వాటిని నిలకడగా ఉంచుకోవాలి అంటే దేవుని కృప ఉండాలి. నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించి 10 రోజుల్లోనే అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? మళ్ళీ బాగా సంపాదించుకుంటే జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు నీ వృద్ధాప్యంలో దావీదులాగా దీవించబడి ఆశీర్వదించబడి సంతోషంగా అంటే నేను ఎలా చెప్తున్నానంటే కష్టాలు అనేటువంటివి లేకుండా, అంటే కష్టాలు లేకుండా అనే మాట కరెక్ట్ కాదు, కానీ ఎలా చెప్పాలంటే మీకు ఆరోగ్యం ఉండాలా, సమయానుకూలంగా ఆహారం ఉండాలా, అప్పులు లేకుండా ఉండాలా, జీవితంలో మరి కష్టాలు అనేటువంటి ఎప్పుడు కష్టాలతోటి జీవితం అనేది లేకుండా సంతోషమైనటువంటి జీవితం ఉండాలి అంటే దావీదు చేసినటువంటి ప్లాన్, దావీదు చేసినటువంటి విధానం ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి. ఏ టైంలో స్తుతించాలి? నేను ఉదయం స్తుతిస్తానంటే కాదు, వేకువజామునే స్తుతించాలా. ఇది రూల్ అనమాట. ఉదయాన్నే నువ్వు 4 లెగిసి 4 నుంచి 5 వరకు 1 గంట, స్టార్టింగ్లో 1 గంట కాకపోయినా ఒక అరగంట అయినా చేయాలి. నువ్వు ఆరాధన చేస్తా నువ్వు ప్రార్థనలోకి రాకూడదు, ఆరాధనే చేయాలి. ఆరాధనకి ప్రార్థనకి తేడా ఏం చెప్పండి? ప్రార్థనలో నువ్వన్నీ అడుక్కుంటావు, ఓకే ప్రభువా నాకు అది అయ్యా ఇది అయ్యా ఇదయ్యా అదే అని ఏం చెప్తావు. ఆరాధనలో ఏం చెప్తావు? ప్రభువా నువ్వు మహిమాన్వితుడవు, ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు రాజువు, నువ్వు రక్షకుడవు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ జీవితాలు నేను బైబిల్లో గమనించాను, భౌతికంగా కూడా కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళని గమనించా. ఏంటి వీళ్ళు ఎలా దీవించబడుతున్నారు, ఏంటి రహస్యం ఏంటంటే కేవలం వాళ్ళ జీవితంలో ఉదయాన్నే 4 నుంచి 5 దాకా ఆరాధన మాత్రమే చేస్తారు. ఈ రోజు నుంచి మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి. 1 గంట సేపు నా నోట్లోంచి మాటలు రావు అని సేపు అంటే 10 నిమిషాలు చేయండి, తర్వాత 20 నిమిషాలు పెంచండి. ఎలా పెంచుతాం? బైబిల్లో ఉన్న కీర్తనలో ఉన్న దేవుని స్తుతించే మాటలన్నీ బయటకు తీయండి, తీసి ఒక చోట రాసుకోండి, అవి చదువుతూ ఉండండి, అప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా? మీరు ఇలా చేసి 5 సంవత్సరాల్లో మీరు దీవించబడకపోతే అప్పుడు నన్ను అడగండి. అర్థమవుతుందా? ఏదో మాట చెప్పట్లా, వాళ్ళందరూ చెప్పిన విషయాలే నేను చెప్తున్నా. 5 ఏళ్ళు మీరు ఇలా కంటిన్యూస్గా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మంచిది.